అండి. హాయ్. చిరంజీవి గారికి పద్మభూషణ్ రావడంపై మీ యొక్క ఒపీనియన్ ఏంటండి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఆయన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక యాక్టర్ గానే కాకుండా ఒక హ్యుమానిటీ ఉన్న పర్సన్ గా తను ఎప్పటి నుంచో బ్లడ్ బ్యాంకింగ్, నెక్స్ట్ కోవిడ్ టైంలో కూడా ఆక్సిజన్ డొనేట్ చేయడం అవన్నీ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనకెందుకు కాకుండా సాటి మనిషిగా హెల్ప్ చేయడం అనేది, ఆ హెల్పింగ్ నేచర్ ఉంది చూడండి. త్వరలో భారత రత్న కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా చిరంజీవి గారికి? ఆఫ్ కోర్స్ నేనైతే చేస్తాను. అంటే పర్ఫెక్ట్ లెగసీ కెరీర్ అనుకోవచ్చా రామ్ చరణ్ గారు చిరంజీవి గారి తర్వాత? అంటే ఆయన లెగసీని క్యారీ చేసే ఒక మంచి ఒక వారసుడు అనుకోవచ్చా రామ్ చరణ్ గారి తర్వాత? రామ్ చరణ్ తేజ వాళ్ళ అబ్బాయి ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నారు అంటారా మీరు? చెయ్యొచ్చు, బట్ ఏ జనరేషన్ కి తగ్గట్టు, ఏ స్టైల్ కి తగ్గట్టు ఆ స్టైల్ ఉంటుంది కదా. అంటే ఆ జనరేషన్ ఫ్యూచర్స్ ని ఈ జనరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, బట్ ఈ జనరేషన్ కి తగ్గ ఫ్యూచర్స్ వాళ్ళకు ఉంటాయి. చిరంజీవి గారి వారసత్వాన్ని రామ్ చరణ్ గారు పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తున్నారని అనుకుంటున్నారా మీరు? ఆఫ్ కోర్స్ చేస్తారు, అంతకన్నా ఎక్కువనే చేయొచ్చు. చిరంజీవి గారు ప్యాన్ ఇండియా సినిమాలు ఇస్తున్నారు కదా. మేడం హాయ్.